నా ప్రియమైన స్నేహితులారా, మన జీవితమంతా ఒక యుద్ధభూమి. అది ఎప్పుడూ కత్తులు, బాణాలతో ఉండదు. కానీ సందేహాలు, భయాలు, సవాళ్లతో నిండి ఉంటుంది. కురుక్షేత్రంలో అర్జునుడు తడబడినట్లే మనం కూడా తరచూ మనసులో అనుకుంటాం, నేనేం చేయగలను? అప్పుడు శ్రీకృష్ణుని నిత్యసత్యమైన వాక్యాలు మనకు మార్గదర్శనం చేస్తాయి. నీ కర్తవ్యాన్ని చేయి. ఫలితాలపై అధికాసక్తి పెట్టవద్దు. నీ చేతిలో ఉన్నది కర్మ మాత్రమే, ఫలితం కాదా? మనలో చాలామంది విజయం, అపజయం గురించే ఆలోచిస్తూ మొదటి అడుగే వేయకుండా వెనక్కి తగ్గిపోతాం. కానీ కృష్ణుడు చెప్పింది స్పష్టం. జయాపజయాలు నీ చేతిలో లేవు. నీ శ్రద్ధ, నీ కృషి మాత్రమే నీ చేతిలో ఉన్నాయి. మనం పూర్తిగా శ్రమిస్తే జీవితం మనకు ఊహించని బహుమతులు ఇస్తుంది. మరోసారి ఆయన అన్నాడు, ఆత్మ మనకు మిత్రం, ఆత్మ మనకు శత్రువు. దీనర్థం ఏమిటి? మన మనస్సు మనల్ని ఎత్తుకుపోగలదు లేదా కిందకు లాగగలదు. ధైర్యం, విశ్వాసం, నియమం మనలో నింపితే మనల్ని ఎవరూ ఆపలేరు. కానీ భయం, అలసత్వం, నెగిటివిటీకి లొంగితే చిన్న సమస్యలే పర్వతాల్లా అనిపిస్తాయి. గమనించండి, కృష్ణుడు అర్జునునికి యుద్ధం సులభమవుతుందని ఎప్పుడూ చెప్పలేదు. ఆయన అనలేదు, అర్జున, నువ్వు పక్కన కూర్చో, నేను నీకోసం యుద్ధం చేస్తాను. అది కాకుండా అన్నాడు, లేవు, నీ గాంధీవాన్ని ఎత్తుకుని యుద్ధం చెయ్యి. ఇది ఒక గొప్ప సందేశం. దేవుడు మనతో ఉన్నాడు, మనకు బలం, జ్ఞానం ఇస్తాడు. కానీ మన బాటలో నడవాల్సింది మాత్రం మనమే.